Welcome to Suman IT TV. Freshers, interns, graduates, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్లో ఏ కంపెనీస్ ఎలాంటి పోస్టులు వేసాయో ఈరోజు మనం సర్చ్ చేద్దాం. ఇండీడ్లో లాస్ట్ 24 అవర్స్లో ఈరోజు మండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో మనం సర్చ్ చేస్తే మనకి తెలిసిన విధంగానే ఇప్పుడు మనకి 25+ జాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఎవ్రీ వీక్ మండే రోజు తక్కువే ఉంటాయి కాబట్టి ఈ రోజు కూడా మనకి 25+ జాబ్స్ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి ఆప్టమ్ నుంచి కనిపిస్తుంది. అగైన్ జేపీ మార్గన్ చేజ్ నుంచి కనిపిస్తుంది అండ్ ఆప్టమ్ అగైన్ పోస్ట్ చేశారు. జేపీ మార్గన్ కూడా సేమ్ 2-3 కంపెనీస్ మాత్రమే రిపీటెడ్గా సేమ్ జాబ్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 25+ జాబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇందులో వచ్చేసి ఫుల్ స్టాక్ ఇంజనీర్ జావా అండ్ రియాక్ట్ జేఎస్ చూస్తే ఆప్టమ్ నుంచి కనిపిస్తుంది. అది ఫుల్ టైం కోసం అని అడుగుతున్నారు. సో ఈ 25+ జాబ్స్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ మీకు కనుక రీచ్ అవుతాయని అనుకుంటే సర్చ్ చేసి దీనికి అప్లై చేయండి. అదేవిధంగా మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్లోనే ఎవ్రీ డే మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. ఈరోజు తెలంగాణలో పాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లో ఫ్రంట్ ఎండ్ జాబ్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం సెర్చ్ చేద్దాం. ఇండీడ్లో కేవలం 4 జాబ్స్ మాత్రమే కనిపించాయండి. ఈ 4 జాబ్స్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 3 వచ్చేసి జేపీ మార్గన్ నుంచి ఉంది అండ్ యాంగ్యులర్ డెవలప్ నుంచి ఉంది, ఈ RNIT సొల్యూషన్స్ నుంచి. సో వీళ్ళు ఏంటంటే డే షిఫ్ట్ కోసం అని అడుగుతున్నారు అండ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్టింగే వచ్చేసి 3 lakh నుంచి ఆల్మోస్ట్ ఒక 16 lakh దాకా కనిపిస్తుంది ఫుల్ టైం అని అంటున్నారు. యాప్స్ జనరేషన్, ఇంటిగ్రేషన్ ఇట్లా అని అడుగుతున్నారు వాళ్ళు. సో మీరు కనుక ఈ రిక్వైర్మెంట్ చూస్తున్నట్లయితే సర్చ్ చేస్తున్నట్లయితే దీనికి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జావా వచ్చేసి ఆప్టమ్ నుంచే ఉంది. సో ఈ 4 జాబ్స్ మాత్రమే మనకి కనిపించాయి. ఇంకా ఫ్రంట్ ఎండ్ నుంచి మనం బ్యాక్ ఎండ్ డెవలపర్ జాబ్స్ కూడా ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లో చూస్తే ఇక్కడ చూడండి 10 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మండే కావడం వల్ల కొంచెం స్లోగా ఉంటుంది, ఇది మనకు తెలిసిన విషయమే. ఎవ్రీ మండే మనకి ఇదే జరుగుతుంది. 10 జాబ్స్లో కూడా ఏంటంటే SDE2 బ్యాక్ ఎండ్ ఇంజనీర్ నుంచి inflection.io వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇది B2B మార్కెటింగ్ ఆటోమేషన్ సొల్యూషన్ అంట. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 జేపీ మార్గన్ నుంచి ఉంది. ఆల్మోస్ట్ మనం ఒక 1 వీక్ నుంచి జేపీ మార్గన్ పోస్టులు చూస్తున్నాం. ఇట్ మీన్స్ జేపీ మార్గన్ హైరింగ్ ప్రాసెస్ ఇంకా జరుగుతూ ఉన్నట్టుంది. బట్ ఒకసారి నేను ఇది ఓపెన్ చేసి చూస్తాను. ఇక్కడ జేపీ మార్గన్లో ఉన్న సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసి ఏంటంటే ఇండీడ్లో అకౌంట్ క్రియేట్ చేయాలని ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా. అండ్ ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇన్నోవేటివ్ టీమ్ ప్రొవైడింగ్ అని ఉంది. సో వాళ్ళతో వర్క్ చేయాలని అనుకునే వాళ్ళు చేయొచ్చు. అండ్ ఎగ్జిక్యూట్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డిజైన్ కోసం చూసే వాళ్ళు కోసం ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇక్కడ స్ట్రాంగ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ కోసం. ఏ పోస్ట్ అయినా చూడండి ఫస్ట్ మనకి అడుగుతుంది రెస్పాన్సిబిలిటీస్లో స్కిల్స్లో వచ్చేసి ఓరల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అడుగుతున్నారు. మనకు వచ్చిన గెస్ట్లు కూడా ఆల్మోస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒకవేళ టెక్నికల్ స్కిల్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ కమ్యూనికేషన్ స్కిల్ మాత్రం కంపల్సరీ ఉండాలని అంటున్నారు. సో ఈరోజు కనిపిస్తున్న ఈ 10 జాబ్స్లో కూడా మనకి DBS బ్యాంక్ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటెలికార్ట్ వెంచర్స్ నుంచి కూడా ఉంది. ఇది 25 lakh నుంచి 27 lakh దాకా ఉందండి. ఇది కూడా NET డెవలపర్ గురించి వస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఆప్టమ్ నుంచి. సో ఆల్ 10 జాబ్స్ వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్ నుంచి కనిపించాయి. సో ఇప్పుడు దీని తర్వాత మనం టెస్టింగ్ జాబ్స్లో ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లో మనకి టెస్టింగ్ జాబ్స్ సర్చ్ చేస్తే మనకి 20 జాబ్స్ కనిపించాయి. సో దీంట్లో సీనియర్ క్వాలిటీ ఇంజనీర్ వచ్చేసి జావా అండ్ సెలీనియం ఆప్టమ్ కంపెనీ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీళ్ళు వేరియస్ టెస్టింగ్ టెక్నిక్స్ని అడుగుతున్నారు. దాంతోపాటు అడ్వైజరీ సర్వీసెస్ కన్సల్టెంట్ ETL నుంచి ఆప్టమ్ సేమ్ కంపెనీ మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. డేటా వేర్ హౌస్ అండ్ బిగ్ డేటా టెస్టింగ్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇందులో ఎవరికైనా ఉంటే ఇది మీరు సర్చ్ చేసి అప్లై చేసుకోండి. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి వచ్చేసి జేపీ మార్గన్ ఉంది. విన్నాము మనము జస్ట్ ఒక 2-3 డేస్ నుంచి జేపీ మార్గన్ కంప్లీట్గా హైరింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉన్నట్టుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, ఇంక్లూడింగ్ టెస్టింగ్లో కూడా జేపీ మార్గన్ హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ కన్సల్టెంట్ వచ్చేసి వెల్స్ ఫార్గో నుంచి కూడా ఉంది. మేనేజర్ అడ్వైజరీ సర్వీసెస్ ఫ్యాసెట్స్ నుంచి ఉంది. అండ్ అగైన్ సో మెనీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 జాబ్స్ నాకు ఈరోజు జేపీ మార్గన్ నుంచి కనిపిస్తుంది. బట్ ఒకసారి మనం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఏంటంటే వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ డిజైన్ అని అంటున్నారు. అండ్ టెస్టింగ్ అండ్ ఆపరేషనల్ స్టెబిలిటీ ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి అని అంటున్నారు. సో మీరు ఇది ఒకసారి సర్చ్ చేసి అప్లై చేసుకోండి. దీంతోపాటు ఈరోజు మనం పైథాన్ జాబ్ సర్చ్ చేస్తుంటే మనకి 14 జాబ్స్ దాకా కనిపించాయండి. అందులో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగైన్ ఆప్టమ్ నుంచి ఉంది, డివాప్స్ ఇంజనీర్ ఆప్టమ్ నుంచి ఉంది. సో చూడండి ఈరోజు అన్ని ఆల్మోస్ట్ సేమ్ కంపెనీస్ జేపీ మార్గన్ ఆప్టమ్ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని జాబ్స్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నట్టుంది. జేపీ మార్గన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి
టీమ్తో కలిసి పనిచేయాలి అనేసి వీళ్ళు ఈ పైథాన్లో చూస్తూ ఉన్నారు. అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ వెరిఫికేషన్ ఇంజనీర్ ఎన్విడియా నుంచి కూడా ఉంది. అండ్ ఇంకోటి సేమ్ ఆల్మోస్ట్ ఆప్టమ్, జేపీ మార్గన్, ఈ 2 జాబ్స్ ఆల్మోస్ట్ అన్ని హైరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్టుంది. సో మీరు కూడా అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే కంపల్సరీగా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ చూస్తే ఈరోజు మండే రోజు 151 జాబ్స్ కనిపించాయి. ఎప్పుడు కూడా మనకి ఇండీడ్ కంటే కూడా లింక్డ్ఇన్లో ఎక్కువ జాబ్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు మండే అయినా కూడా 150 దాకా జాబ్స్ కనిపించాయి. దానిలో వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్లూ యాండర్ నుంచి, పైథాన్ డెవలపర్ సైబర్ ఆర్క్ నుంచి ఉంది. అండ్ జావా ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, జావా స్క్రిప్ట్ డెవలపర్, మాస్టర్ ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఉంది. అదేవిధంగా అప్లికేషన్ ఇంజనీర్ స్విస్ ఆర్ఈ నుంచి ఉంది. .NET డెవలపర్ ఉంది. ఇన్ఫోసిస్ కూడా ఈరోజు టాటా, టీసీఎస్ కూడా ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇంకా వచ్చేసి స్టేట్ స్ట్రీట్ నుంచి వర్క్ అసిస్ట్ నుంచి ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆరకల్ నుంచి కూడా ఉంది. అండ్ హెల్త్ కేర్లో ఎవరికైనా సరే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కావాలి అని అంటే హెల్త్ కేర్లో కూడా హెల్త్ ఫస్ట్ టెక్నాలజీస్ చూస్తూ ఉన్నారు. సో ఈ 150 జాబ్స్లో మీకు కనుక ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ మీకు ఆ జాబ్ డిస్క్రిప్షన్ కనుక మ్యాచ్ అవుతుంది అని అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. దీంతోపాటు ఈరోజు మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ కూడా అసలు లింక్డ్ఇన్లో ఎన్ని పోస్ట్ చేస్తాయో ఒకసారి మనం చూద్దాం. తెలంగాణలో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో పోస్ట్ చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. అక్కడ మనం 150 చూస్తే ఇక్కడ 176 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. దానిలో వచ్చేసి రియాక్ట్ జేఎస్ డెవలపర్ నుంచి సీనియర్ అసోసియేట్ కోసం స్టేట్ స్ట్రీట్ అనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంకొకటి, అండ్ ఎసెన్షియల్ నుంచి కూడా ఉంది, బ్లూ యాండర్ నుంచి ఉంది, జేపీ మార్గన్ అగైన్ ఇక్కడ కూడా పోస్ట్ చేశారు. అండ్ రియాక్ట్ డెవలపర్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వివాస్వాన్ అని ఇంకోటి ఉన్నారు. ట్రూ లాన్సర్ నుంచి ఇంకోటి ఉంది, ఎస్టేట్ దేకో అని నిన్న కూడా మనం చూసాం. ఎస్టేట్ దేకో అనగానే అర్థమైపోయింది ఇది రియల్ ఎస్టేట్ అని చెప్పి, బట్ వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆరకల్ నుంచి, సైబర్ ఆర్క్ నుంచి, స్విస్ రే నుంచి, HTC గ్లోబల్ సర్వీసెస్ నుంచి, జేపీ మార్గన్ నుంచి 170 దాకా జాబ్స్ ఫ్రంట్ ఎండ్ కోసం చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోండి. దీంతోపాటు ఈరోజు మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా మనం చూద్దాము. పాస్ట్ 24 అవర్స్లో మనం చూస్తే ఇక్కడ చూడండి 102 దాకా కనిపిస్తున్నాయి. SDE inflection.io బ్యాక్ ఎండ్ జాబ్ కోసం చూస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ inflection.io చూస్తుంది. జస్ట్ ఒక 5 అవర్స్ క్రితమే వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికే ఒక 156 అప్లికెంట్స్ కూడా దీనికి అప్లై చేయడం జరిగింది. సో ఎంట్రీ లెవెల్ కోసం చూస్తున్నారంట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ మెసేజ్ బ్రోకర్స్ సచ్ యాజ్ కాఫ్కా, RabbitMQ, అమెజాన్ ఇట్లాంటివి ఏమన్నా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేయొచ్చు. అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో కూడా ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటున్నారు. అండ్ జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటున్నారు. దాంతోపాటు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ అని అంటున్నారు. సో ఇది కనుక ఈ క్వాలిటీ మీలో ఉంటే మీరు తప్పకుండా ఫ్రెషర్ కాబట్టి మనకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అని అంటే ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. దాంతోపాటు SDE2 ఇంకోటి బ్యాక్ అండ్ ఇంజనీర్ సేమ్ కంపెనీ ఆల్మోస్ట్ మనకి ఈరోజు ఒక 3-4 జాబ్స్ దాకా కనిపించాయి. ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఆర్ఎల్స్ 1+ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. జావా ఫ్రంట్ ఎండ్ డెవలపర్, HTC గ్లోబల్ ఇంకోటి, మాస్టర్ ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, హెల్త్ ఫస్ట్ టెక్నాలజీస్. గత ఒక 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం హెల్త్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అండ్ IT కంపెనీస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ వచ్చేసి వర్క్ అసిస్ట్ నుంచి ఉంది. ఇంకోటి సేమ్ జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ TCS టాటా వాళ్ళు కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో అలానే బ్యాక్ ఎండ్తో పాటు మనం ఇప్పుడు టెస్టింగ్ జాబ్స్లో ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. సో ఆల్మోస్ట్ ఒక 200 దాకా జాబ్స్ ఉన్నాయి. సీనియర్ RCM క్వాలిటీ అండ్ అవుట్కమ్ ఇంప్రూవ్మెంట్ అనాలిసిస్ ఇంకోటి, ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ సెలీనియం రెస్ట్ అష్యూర్డ్, ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ గురించి ఉంది. ఎసెంచర్ ఇన్ ఇండియా క్వాలిటీ ఇంజనీరింగ్ కోసం చూస్తున్నారు. LTI మైంట్రీ కూడా పోస్ట్ చేశారు. IBM కూడా పోస్ట్ చేశారు. సో టెస్టింగ్లో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. COS స్కూల్ నుంచి ఇంకోటి, ఫ్యూజన్ ప్లస్ సొల్యూషన్స్ నుంచి ఇంకోటి, హోగాత్ నుంచి ఇంకోటి, థాట్ ఫ్రేమ్ వర్క్స్ నుంచి ఇంకోటి, ఆల్మోస్ట్ టాలెంటైజర్ నుంచి ఇంకోటి, పీపుల్ ప్రైమ్ వరల్డ్ నుంచి మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ హైరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్టుంది. మళ్ళీ కూడా ఈరోజు జస్ట్ ఒక 1 అవర్లోనే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఈ 1 అవర్లో వచ్చిన జాబ్లో ఒక 25 అప్లికెంట్స్ దాకా ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేసుకున్నారని చెప్తున్నారు. సో వీళ్ళకేంటంటే మిడ్ సీనియర్ లెవెల్లో ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంతో పాటు పైథాన్ కూడా లింక్డ్ఇన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఈరోజు
మండే రోజు ఎన్ని పోస్ట్ చేశారో మనం చూద్దాము. ఇక్కడ పైథాన్ డెవలపర్ జాబ్స్ తెలంగాణలో హైదరాబాద్లో మనం చూసినట్లయితే 28 దాకా ఈరోజు నాకు కనిపించినాయి. దానిలో వచ్చేసి పైథాన్ డెవలపర్ సైబర్ ఆర్క్ అని ఉంది. అలానే ఈ సొల్యూషన్స్ ఫస్ట్ అండ్ inflection.io, జేపీ మోర్గన్ చేజ్, దాంతోపాటు సేమ్ జేపీ మోర్గన్ చేజ్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇండీడ్లో కనిపించింది. అన్ని జాబ్స్లో కూడా వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ ఉన్నట్టుంది. మేబీ యూ కెన్ అప్లై ఫర్ దట్ వన్. అండ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ చూడండి, ఇక్కడ రిమోట్ జాబ్ అంట. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళకి యూఎస్డీలో పే చేస్తున్నారు. ఇది కూడా బాగుంది. జస్ట్ ఒక 25 minutes బిఫోర్ ఇది పోస్ట్ చేయడం కూడా జరిగింది. డేటా ఇంజనీర్ నోవార్టిస్ ఇండియా నుంచి కూడా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 3-4 జాబ్స్ దాకా కనిపించాయి. సీనియర్ పైథాన్ డెవలపర్ కోసం ఈ టెక్ ల్యాబ్స్ అనే వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగిందండి. జస్ట్ ఒక 31 minutes ముందే చేసినా కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 25 applicants దాకా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వీళ్ళు అడిగింది ఇది కూడా మిడ్ సీనియర్ లెవెల్ కోసము అండ్ స్ట్రాంగ్ ప్రొఫిషియన్సీ ఇన్ పైథాన్, పాండాస్ అండ్ ఎస్క్యూఎల్ అని అడుగుతున్నారు. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అని చెప్పి ప్రతి జాబ్లో కూడా టెక్నికల్ స్కిల్ కంటే కూడా వాళ్ళు ఇస్తున్న ప్రయారిటీ ఏంటంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్క్ చేయండి అని మనకు వచ్చిన ప్రతి గెస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే దాని మీద వర్కౌట్ చేయండి. మన యూట్యూబ్లో వస్తున్న వీడియోస్ కూడా చేయండి. ఇవి అప్లై చేసిన తర్వాత మీకు జాబ్ వస్తే మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుందో కూడా మీ ఒపీనియన్ మాకు తెలియచేయండి.